కార్తీక పురాణము 7వ అధ్యాయము స్నాన పుష్ప దీప ఆరాధనాదులు. మిథిలానగరాధీశ జనక మహారాజా, ఎంత చెప్పినా తరగని మహత్యాలు గల పుణ్యప్రద మాసం ఈ కార్తీక మాసం. ఇహంలో మానవుణ్ణి తరింపజేసి పరంలో ముక్తిని కలుగజేయు ఈ కార్తీక మాసంలో ఆచరించవలసిన విధులు, దాన ధర్మాలు, వ్రతకృతువులతో కూడుకున్న కార్తీక వ్రతాన్ని పరిపూర్ణంగా వివరిస్తాను, సావధానుడవై విను. రాజర్షి, కార్తీక మాసం ప్రారంభ దినమైన శుద్ధ పాడ్యమి నుండి నెల 30 రోజులు సూర్యోదయ సమయములలో నదీ నద తటాకములందు శిరస్నానం చేయాలి. ఈ నెల రోజులు పరమ పావని గంగానది సమస్త నదీ నద వాపీకూప తటాకాదులందు ద్రవరూపేణ లీనమై ఉంటుంది. నీట మునిగి శిరస్నానం చేసి తర్పణగా 3 దోసిళ్ల నీటిని జారవిడిచి బయటకు వచ్చి తడిబట్టలను విడిచి పొడిబట్టలను కట్టుకొని తలను పొడిగుడ్డతోనే తుడుచుకోవాలి. వార్ధక్యము, ఆరోగ్యము, అవకాశము లోపించిన మరి ఏ ఇతర కారణం వల్లనైనా నెల రోజులు స్నానం చేయలేని వారు రాజా, కార్తీక మాసంలో ఆదివారం నాడు గాని, శుక్ల పాడ్యమి నాడు గాని, పౌర్ణమి నాడు గాని వాపీకూప తటాకాది అందుబాటు జలాలలో స్నానం చేయడం వల్ల ఆ మాసమంతా స్నానం చేసిన పుణ్యఫలం సిద్ధిస్తుంది. స్నానాంతరం ఇష్టదైవమైన హరిహర దేవాలయం దేనిలోకైనా వెళ్ళి గోపురద్వారం వద్ద కాని, స్వామివారి ముందు కాని దీపారాధన చేయాలి. అనంతరం ఆవు నేతితో గాని లేదా అందుబాటులో సాధ్యమైన నూనెతో గాని, పిండి ప్రమిదతో గాని దీపాన్ని వెలిగించి దానిని దక్షిణ తాంబూలాదులతో సద్బ్రాహ్మణునకు దానమివ్వాలి. అన్ని విధాలైన జ్ఞానాన్ని, సమస్త సంపదలను ఇచ్చు దీపదానం చేస్తున్నాను. నిరంతరము నాకు సుఖము, శాంతి కలుగుగాక అని చెప్పుకోవాలి. స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. విష్ణుమూర్తిని కమలాలతో పూజించే వారింట కమలాసన స్థిర నివాసం ఉంటుంది. తులసీదళాలు, జాజి పుష్పంతో పూజించేవారు జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతారు. సదాశివుణ్ణి బిల్వపత్రాలతో పూజించిన వారు ముక్తిని పొంది తరిస్తారు. కార్తీక మాసంలో ఫలపుష్పాదులను దానం చేయు వారి పాపాలు సూర్యరశ్మికి చీకట్లు పటాపంచలైనట్లు హరించిపోతాయి. కార్తీక మాసంలో జపతప హోమాలు చేసిన వారి పితృదేవతలు తరిస్తారు. ఆలయముల్లో భగవంతుని సన్నిధానంలో మామిడి తోరణాలు కట్టి శాలిగ్రామాన్ని పూజించిన వారికి ఉత్తమ గతులు సంప్రాప్తిస్తాయి. కార్తీక మాసంలో ఆలయంలోని దేవతామూర్తికి భక్తి శ్రద్ధలతో దండ ప్రణామాలు ఆచరించిన వారికి అశ్వమేధ యాగ ఫలము కలుగుతుంది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు నీడలో దేవతార్చన చేసిన వారిని యమధర్మరాజుకైనా తేరిపారచూచుటకు శక్యము కాదు. కార్తీకంలో శాలిగ్రామాన్ని తులసీదళాలతో పూజించిన వారు ధన్యులై తరిస్తారు. ఉసిరి చెట్టు ఉన్న వనంలో పూజ చేసి వనభోజనం చేసిన వారు అంతిమ కాలంలో పుణ్యలోకాలు పొంది తరిస్తారు. కార్తీక మాసంలో జీర్ణ వస్త్రాలతో చలికి గజగజలాడుతున్న వానికి వస్త్రదానం చేసినవాడు సద్గతులను పొందగలడు. అతని వల్ల వారి పూర్వీకులంతా తరిస్తారు. శ్రీహరిని ఈ నెలలో అవిష పువ్వులతో, తులసీదళాలతో పూజించిన వారు ఇహలోక సౌఖ్యంతో, పరలోక ముక్తితో తరిస్తారు. శివుణ్ణి జిల్లేడు పువ్వులతో పూజించిన వారు పూర్ణాయుష్యును పొంది మరణాంతరం శివసాయుధ్యాన్ని పొందుతారు. కార్తీక మాసంలో స్నానం, దీపారాధన, దీపదానం, వనభోజనం, దేవతారాధన చేయడం వల్ల కలిగే ఫలితం అనంతం. అట్లు చేయని వారు అనేక జన్మలెత్తి పరితపిస్తారు. కార్తీక మాసంలో ఇతరులు వెలిగించిన దీపాలను చూచి ఆనందించువారు, ఇతరులకు పూజా పునస్కారాలలో సహకరించేవారు, ఆరాధనలకు సమారాధనలకు తోడ్పడేవారు, పురాణ కథా కాలక్షేపాలలో పాల్గొనేవారు, ఆలయంలో దేవతాస్తుతిగానం చేసేవారు, ఇహంలో సుఖశాంతులు పొంది పరంలో దైవ సాన్నిధ్యంలో ఉండి
కడకు ధ్రువలోకాన్ని పొందుతారు. ఈ కార్తీక మాసంలో సోమవారాలు, కార్తీక పౌర్ణమి చాలా ప్రశస్తమైన పుణ్యదినాలు. ఆ రోజుల్లో ఉపవాసం చేసి సాయంత్రం పూజలు చేసి ప్రసాదం స్వీకరించడం వంశ సాంప్రదాయాలను బట్టి జరపబడుతుంటాయి. ఈ రోజులలో సమస్త కుటుంబాల వారు 3వ సోమవారం కార్తీక పౌర్ణమి రోజున పూజలు తప్పనిసరిగా చేస్తుంటారు. వీటిని కార్తీక నోములంటారు. ఆయా కుటుంబ సంప్రదాయాలను బట్టి వారి వారి పూర్వీకులు చేసిన క్రమంలో పూజలు చేస్తుంటారు. ఇందుకు ఏ కుటుంబము భిన్నంగా వ్యవహరించదు. ఈ నోము కారణంగా కుటుంబీకులకు మేలు కలుగుతుంది. సిరి సంపదలు, మోక్షసిద్ధి కలగడం ఈ కార్తీక మాస విశేషం. ఈ విధంగా కార్తీక విధులను నిర్వహించని వారు 7 జన్మలు నక్కలుగా జన్మిస్తారని వశిష్ఠ మహర్షి జనక మహర్షికి తెలియజెప్పడం జరిగింది. కార్తీక మాస విధులు తెలుపు కార్తీక మాస మహత్యం అధ్యాయం కార్తీక పురాణ 7వ రోజు పారాయణ భాగం సమాప్తం.